హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 8 ఇది చాలా హాట్ గురు అన్నట్టు స్టార్ట్ అయింది. ఎందుకంటే హీట్ ఎక్కిచ్చే మూమెంట్స్ ఫస్ట్ డే ఫస్ట్ రోజే ఒక ఫ్రాంక్‌తో హీట్ ఎక్కించడం జరిగింది. ఆ హీట్ మూమెంట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఎలిమినేషన్ రౌండ్‌లో కూడా అది కొనసాగుతూ వస్తూ ఉంది. అదే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు ఇప్పుడు మనకు ముందుకొస్తున్నాయి. ఈరోజు ఎలిమినేషన్ అసలకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రివ్యూవర్సు ముందే లీక్ చేసేస్తుర్రు. ఈ సీజన్ ఎలా ఉండబోతుంది, అంటే ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనే ఆసక్తికరంగా ఏమాత్రం ఉంటలేదు. ఈ రివ్యూవర్స్ ముందే ఆ ప్రోమో చూసేస్తారు. ప్రోమో దాన్ని బట్టి ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతుర్రు, ఎవరు ఎలా ఉండబోతుర్రు అనేది మరీ ముఖ్యంగా ఈ ఆదిరెడ్డి ఉన్నాడు. ఆదిరెడ్డి అరే బాబు! ఫస్టే మీరు రివీల్ చేస్తే ముందు ఎపిసోడ్ ఎవడు చూస్తాడు? సో, ఏమాత్రం అది ఇంట్రెస్టింగ్‌గా లేకుండా ఉంది. వ్యూవర్స్‌కు ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా లేకుండా చేస్తుర్రు. ఇలానే కొనసాగితే 'బిగ్ బాస్ 8' అనేది ఏమాత్రం ఆసక్తికరంగా ఉండదు. వ్యూవర్‌షిప్ అనేది చాలా తగ్గిపోతుంది. 'బిగ్ బాస్'కు వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆదిరెడ్డికి ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ఫస్టే మొత్తం రివీల్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో. అంటే ఇది ప్రోగ్రామ్ అయితే ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు కూడా మందలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనేది ప్రోమోను బట్టి వీళ్ళు మొత్తం ప్రోగ్రామ్‌ని డిజైన్ మొత్తము రివీల్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఆ విధంగా రివ్యూస్ ఉంటున్నాయి. ఈ రివ్యూస్‌ని బట్టి ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే మొత్తానికి మొత్తం రివీల్ అవుతుంది. వచ్చే 1 అవర్ ప్రోగ్రామ్ కూడా ఏం ఉండబోతుంది, ఏ క్షణంలో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎవరి మీద ఎవరు కోపం చేస్తున్నారు అనేది మొత్తం రివీల్ చేస్తున్నారు. సో, ఈ విధంగా ఉంటే ఎవరు ఇంత ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు ప్రోగ్రాము. సో, మొత్తానికి ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికి ఉంటుంది కాబట్టి రివ్యూస్ చూస్తే వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుంది. ఆ ప్రోగ్రామ్ చూసే అవకాశం కూడా ఉండదు. సో, అందుకే ఈ రివ్యూవర్స్ అనేది కొంచెం తగ్గించాలనేది నా అభిప్రాయం. ఇది కొద్దిగా లేట్‌గా రివ్యూ ఇస్తున్నప్పటికీ ఈ రోజు వరకు షో ఎలా అనిపించింది? ఈరోజు షోలో నెక్స్ట్ రివ్యూ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఎందుకనంటే ఇక్కడ ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి ఎలిమినేషన్ ఎవరు ఏ విధంగా చేశారు, ఎంత జెన్యూన్‌గా ఎలిమినేషన్ చేస్తున్నారో, ఎవరు ఎలా గేమ్ ఆడబోతున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో మనం చెప్పుకోబోతున్నాము. సో, అంతవరకు చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూడండి కేఎన్ఆర్ వ్లాగ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.